7, 8, 9, 10. I'm coming, Casey. Where's she gone? Casey? Gregory, did you see Casey? No. Have you seen Casey? Kathy? Kathy? Kathy! Kathy! Kathy, where are you? What? What happened? I found her doll. Don't know where she is. Kathy! 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 Where are you? Kathy! Kathy! అదంతా చూడొద్దు సార్, సరుకు చాలా సూపరు. ఏయ్, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? ఆయన చెక్ చేస్తున్నారు కదా. ఫైవ్ క్యారెట్ BVS1 కొలర్ RBC స్టోన్ మార్కెట్లో ₹1,00,00,000 పలుకుతుంది. ఎంత? ₹1,00,00,000? కొన్ని సమయాల్లో అంతకన్నా ఎక్కువ. అయితే ఇప్పుడు మనకి అదృష్టం కలిసొచ్చిందనిపిస్తోంది. పార్టీ కొత్తోడని కొంచెం ఆలోచించాను. నువ్వు చెప్పిన తర్వాత ఆ సందేహం పోయింది. అయితే దాన్ని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే, డన్. ఇలా చూడండి, మన సార్ ఏం చెప్పారంటే ఇదంత రేటు పలకదు అని చెప్పారు. కాబట్టి ఓ 15, కావాలంటే ఓ 20 ఇస్తాను. రెడీ క్యాష్ అండి. అక్కర్లేదు సార్. అరే ఏంటి, ఏం మాట్లాడకుండా అలా తీసుకుంటే ఎలా? సరే సరే, ఇంత దూరం వచ్చారు కదా, ఇచ్చేసి వెళ్ళండి. ఇది 50 లక్షలకి తక్కువ ఇవ్వలేను. సరే ఫైనల్ గా ఎంతకి ఇస్తారు సార్? పూర్తిగా 50 ఇవ్వండి, అంత వర్త్ ఉంది సార్. రే వెళ్ళి తీసుకురా, ఇవ్వండి. తీసుకోండి. లెక్క పెట్టక్కర్లేదు కదా. కరెక్ట్ గా ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సరుకు వస్తే నాకే ఇవ్వాలి ఏంటి? ఖచ్చితంగా. సరే నేను బయలుదేరినా? వస్తాను సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సార్. ₹1,00,00,000 వజ్రం. అంటే అతను మనకి మొదట చూపించింది ఒరిజినల్ డైమండ్, తర్వాత మన చేతికిచ్చింది డూప్లికేటు.
ఒక్కటిచ్చానంటే చచ్చిపోతావు. అవును సైమన్, నువ్వెలా కనిపెట్టావు? నా కంటికి రెండిట్లోనూ ఏ తేడా కనిపించట్లేదే. అవరచ, అడవిలో ఉండే సింహాల్లాంటివే ఈ డైమండ్స్ కూడా. చూసిన వెంటనే ఒరిజినల్ కాదు కనిపెట్టాలి. నేను కొన్న డైమండ్కి వెల కట్టడానికి రష్యా నుంచి వచ్చావు కదా, నాకు అది చాలు సైమన్. చాలా సంతోషంగా ఉంది. అవరచ, మీ చిన్న బిజినెస్కి రేటు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. అలాగా? ఉసిరికాయ సైజులో ఒక బర్బీ సూట్ నా కోసం ఉంది, దానికోసమే వచ్చా. ఇలా చూడు సైమన్, అది దొరికితే నాకే ఇవ్వాలి. మీరు దానికి తట్టుకోలేరు. తట్టుకోగలనో లేదో అప్పుడు చూద్దాం. ఏయ్, లేదవరచ. నువ్వు అలా అనకూడదు. అన్నా, ఆ లెఫ్ట్లో కాస్త బండి ఆపండి. ఇది ఎవరిల్లు సైమన్? మీరు బయలుదేరండి. సైమన్, నేను చెప్పింది మర్చిపోవద్దు. రూబీ రూబీ. బాయ్. నువ్వు పోనివ్వు. చారిత్రక వస్తువుల్ని వెతికి కనిపెట్టడంలో బెస్ట్ అయిన ది గ్రేట్ ఆర్కియాలజిస్ట్ దివాకరన్ సార్. మట్లో ఏదైనా పూడ్చి పెడుతున్నారా? పూడ్చింది తీస్తున్నారా? మాస్టర్. రా సైమన్, రా లోపలికి వెళదాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మంచి విత్తనాలు వచ్చాయి, వాటినే నాటుతున్నాను. నువ్వు కూర్చోవయ్యా. మీరిద్దరూ నాకు శిష్యుల్లా ఉండలేదు, నా పిల్లల్లా ఉండేవారు. సరే గాని, నువ్వు ఇప్పుడు ఏ దేశం నుంచి వస్తున్నావు? సైబీరియా నుంచి. సైబీరియా, ద డైమండ్ హబ్. ఆర్కియాలజీ ఇంకా జెమ్మాలజీ. నీ ఐడియాలన్నీ మారిపోతూ ఉన్నాయి. నువ్వు ఊర్లో ఉండుంటే నిన్నే పంపించేవాణ్ణి, కానీ వాడే వెళ్తానని ఇష్టపడ్డాడు, అందుకే పంపించాను. నువ్వు చివరిగా సంతోష్ని ఎప్పుడు చూసావు? తలసేరి ప్యాలెస్ ఎక్స్ప్లోరేషన్. నిన్న నన్ను పోలీస్ స్టేషన్ నుంచి పిలిపించారు. వాడు ప్రాణాలతో ఉన్నాడన్న ఎవిడెన్స్ ఏదీ లేదన్నారు. కానీ సైమన్, నాకు అందులో నమ్మకం లేదు. నాకు తెలియాలి వాడెక్కడికి వెళ్ళాడని. మాస్టర్, ఆ బ్యాక్ స్టోరీస్ డీటెయిల్స్ ఇవ్వగలరా? కొద్ది రోజుల క్రితం నా దగ్గరికి వచ్చిన కేసు ఇది. ఆనమలైలో కరడిమలై గెస్ట్ హౌస్, అక్కడ ఉన్న పాత బంగ్లా ఇది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ హాంటెడ్ బంగ్లా. ఆ బంగ్లాలో ఒక బ్రిటిష్ ఫ్యామిలీ ఉండేది. ఇది ఎప్పుడూ అడిగితే 80 సంవత్సరాల క్రితం, 1940s లో ఒక గ్రెగరీ దొర, అతని వైఫ్ మార్గరెట్. దొర ఇంజనీర్ పనిచేసేవాడు. వాళ్ళకి ఒక పెంపుడు కూతురుండేది, క్యాథరిన్. దీని తర్వాతే ముఖ్యమైన విషయం ఉంది. సడన్ గా ఒక రోజున ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. తన కూతురు ఎలాగైనా తిరిగి వస్తుందని మార్గరెట్ ఎన్నో ఏళ్లు వేచి ఉండింది. తన కూతురు తిరిగి రాదు అని తెలుసుకున్న దొర వైఫ్ని తీసుకుని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళడానికి ముందు తన కూతురు ఎలాగైనా తిరిగి వస్తుందని, తను వస్తే ఈ ఆస్తి తనకి చెందుద్దని అక్కడ పాతిపెట్టి వెళ్ళింది. అది చాలు మాస్టర్. ఒక తల్లి తన కూతురు కోసం దాచిన నిధి. రియల్లీ ఎగ్జైటింగ్. కథని నమ్మకపోయినా అది మాత్రం నిజమే. అది మామూలు విషయం కాదు సైమన్. ఇంతకు ముందే చెప్పాను కదా, పీజియన్ బ్లడ్ రెడ్, బర్మీస్ రూబీ. ఆ కరడిమలై ఎస్టేట్ బంగ్లా ఇప్పుడు మాథ్యూస్ దగ్గర ఉంది. వాడు ఆ ఊరు వాడే. వాడు ఆ బంగ్లాని అమ్ముదాం అనుకుంటున్నాడు.
సంతోష్ అక్కడికి వెళ్ళి కొన్నాళ్ల తర్వాత నన్ను అక్కడికి పిలిచాడు. మాస్టర్, ఫైనలీ ఐ గాట్ ఇట్. అదే సంతోష్ చేసిన లాస్ట్ కాల్. పోలీస్ మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు, కానీ ఇంతవరకు వెతకడానికి ప్రయత్నించలేదు. సో ఆనమలీలో మిస్టరీ ఉంది, ట్రెషరు ఉంది. సైమన్, థింక్ ట్వైస్ బిఫోర్ డిగ్గింగ్. ఆ బంగ్లాలో ఇప్పటికీ ఒకటి ఆ అమ్మాయి ఆత్మ గాని లేదా మార్గరెట్ ఆత్మ గాని తిరుగుతుందని ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ద ట్రూ మిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈస్ విజిబుల్, నాట్ ద ఇన్విజిబుల్. మాస్టర్ అప్పుడప్పుడు మీరు చెప్తారుగా. అన్నా, ఆనమలి గెస్ట్ హౌస్కి వెళ్ళే దారెటనా? ఉండడానికండి? అవును. రే వినోదు, ఆనమలి గెస్ట్ హౌస్కి దారి ఎందుకు సార్? అక్కడ ఉండడానికి వచ్చాను. గెస్ట్ హౌస్లోనా? అవును. సార్, అక్కడ ఎవరు ఉండడం లేదు. ఇక్కడ పక్కన ఒక రూమ్ ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళి చూద్దాం. లేదొద్దు, నేను ఆ గెస్ట్ హౌస్లోనే ఉంటాను. సరే పదండి వెళ్దాం. గెస్ట్ హౌస్లో ఉండాలంటే అందుకు ఓనర్ పర్మిషన్ కావాలి. మ్యాథిసే కదా ఓనర్, నేను ఆయనతో మాట్లాడాను. మీరు కూర్చోండి సార్, నేను ఒకసారి కాల్ చేసి అడుగుతాను. ఓకే. సార్ నాతో చెప్పడం మర్చిపోయినట్టున్నారు. నువ్వు రేష్మని తీసుకెళ్ళి క్లీన్ చేయించు. అలాగే. వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసి వస్తారు. ఓకే. అవును, మీకు తినడానికి ఏం కావాలి? ఇటాలియన్ లెజేనియా విత్ డబుల్ లేయర్ చీజ్. మీ దగ్గర ఏముందో అది ఇవ్వండి. అయితే తమరు గెస్ట్ హౌస్లో ఉండడానికి నిర్ణయించుకున్నారన్నమాట. అందులో నీకేంటి సమస్య? నేను చెప్పానని ఎవరితో చెప్పొద్దు. అక్కడ చాలా సమస్యలున్నాయి. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు 10 రోజులు కూడా ఉండకుండా పారిపోయారు. ఇలా చూడండి, 6 నెలల క్రితం ఒక టూరిస్ట్ ఇక్కడికొచ్చారు. ఆ మనిషి ఇప్పుడు కనిపించట్లేదు.
ఆయన్ని క్యాథరిన్గా చంపేశాడని చెప్పుకుంటున్నారు. క్యాథరినా? ఆ, అక్కడ ఉంటున్నది దొర పెంచిన చిన్న కొడుకు. అతని ఆత్మ ఇంకా ఉంది. అలాగా? అయితే తప్పకుండా తన చూడాలి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఏదైనా సాయంకి పిలుద్దామంటే మనిషి కనిపించావు. మా అమ్మాయే. నా పేరు వర్ష. కోటయత్తులో నర్సింగ్ చేస్తోంది. నా పేరు నందు. వినోద్ వాళ్ళ చెల్లెలు కొడుకు. తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరిగారంటే గెస్ట్ హౌస్ దగ్గరే ఆగుతుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓ 5-6 నెలల నుండి ఇక్కడెవరూ ఉండడం లేదు సార్. ఫైరింగ్ అంతా పాడైపోయింది. స్విచ్ చేస్తేనే పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. తను ఈ బంగ్లాలో ఉన్న దొర వాళ్ళ నాన్న. ఈ బంగ్లాని కట్టింది ఆయనే. ఇది పాత గెస్ట్ హౌస్ సార్. సౌకర్యాలు అంతంత మాత్రమే. కావలసిన వస్తువులు ముందుగానే తీసుకొచ్చి పెట్టాం. ఓకే, ఐల్ మేనేజ్. పూర్తిగా సోలార్ సార్, కానీ ఎలక్ట్రిక్ లైన్ కూడా ఉంది. ఒకసారి ఏనుగు చనిపోయింది సార్, శాంక్షన్ దొరకలేదు. వారానికి 2 రోజులు ఇక్కడికొచ్చి క్లీన్ చేస్తుంది. నా చెల్లిలే సార్, పేరు రేష్మ. వచ్చేదారిలో కెమెరాతో ఒక అమ్మాయిని చూశాను. ఎవరది? ఓ తనా, స్టెల్లా మేడం. సీతమ్మ వాళ్ళ ఇల్లుందే, అక్కడుంటున్నారు. స్టెల్లా ఒంటరిగా ఉందా? అవును సార్. ఈ చోటు చాలా బాగుంది, నాకు నచ్చింది. సార్ మీరు ఎన్ని రోజులుంటారు? కొన్నాళ్ళుంటాను. సార్ ఇంట్లో సిగ్నల్ దొరకదు. సిగ్నల్ దొరకాలంటే అక్కడికి వెళ్ళాలి, లేదంటే మెట్ల దగ్గరికి వెళ్ళాలి. రేష్మా, స్నానం చేయడానికి వేన్నీళ్లు దొరుకుతాయి. అది మీరే పెట్టుకోవాలి సార్. మీ రూము ఇదే సార్. నేను బయలుదేరినా సార్. ఏదైనా కావాలంటే కాల్ చేయండి.
హాయ్, హాయ్. ఐఎమ్ సైమన్. ఇక్కడ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాను. ఓ అలాగా. స్టెల్లా, మీరేం చేస్తున్నారు? డాక్యుమెంటరీ తీస్తున్నారా? ఆ? వేరేలా తెలుసు అనుకుంటున్నారా? సీతమ్మే చెప్పారు. ఓ మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది? ఒక 2 నెలలు. కాస్త ఆగుతారా? యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి పర్పస్ ఏంటి? ట్రైబ్స్ గురించి డాక్యుమెంటరీ చేస్తున్నాను. డాక్యుమెంటరీ పబ్లిక్ బీసీ. ఓ స్టెల్లా, హా? మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? సీతమ్మే చెప్పారు. అరే, సార్ కూడా మార్నింగ్ వాక్ చేస్తారా? ఆ, మీ పరిచయాలు కూడా అయిపోయాయా? లేదు, ఇప్పుడే. సార్, నేను చెప్పడం మర్చిపోయాను. తన పేరు స్టెల్లా. సార్, మరి మీకు టిఫిన్? నా బ్రేక్ఫాస్ట్ని మీరు గెస్ట్ హౌస్లో ఇచ్చేయండి అమ్మా. సరే. స్టెల్లా, యాక్చువల్లీ సీతమ్మ చెప్పలేదు, వినోద్ చెప్పాడు. వినోద్గా చెప్పలేదు, నేనే అడిగి తెలుసుకున్నాను. ఓకే, సీ యు దేర్. స్టెల్లా, మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? ఒక 2 వీక్స్. గెస్ట్ హౌస్లో నేను ఒక్కనే ఉన్నాను. టైం ఉంటే అక్కడికి రండి. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరే ఇక్కడికి కొత్తగా వచ్చారా? అవును. మీరు ఇక్కడ జరిగినవన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చారా? ఇక్కడ జరిగిన కథలన్నీ తెలుసుకోవడానికే నేను ఇక్కడ ఉంటున్నాను. ఓ, ఇక్కడ ఇంతకు ముందు ఉన్న తను మిస్సింగ్ తెలుసా? సో ఈ ప్లేస్ అంత సేఫ్ కాదంటున్నా. సార్, మీ ఫ్యామిలీ ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ దేవురు? ఎర్నాకుళం. ఎర్నాకుళంలో ఎన్ని మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి? ఇప్పటికీ మీ ఫ్యామిలీ అక్కడే ఉంది, అది సేఫా? సమీర్, సార్. సార్ ఐడి కార్డు తీసుకొని ఫోటో తీసుకో. ఎస్ సార్. ఇదిగో చూడండి సార్. సైమన్ డానియల్ పేరు బాగానే ఉంది. రంజిత్ బాబు. బాబు. బండిది. ఓకే సార్. నా మాట వింటే మీకే మంచిది. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి మిస్టర్ సైమన్, పొద్దున్నే పోలీసులు వచ్చి వెళ్తున్నారు? 6 నెలల క్రితం టూరిస్ట్ కనిపించకుండా పోయారని నువ్వు చెప్పావు కదా. ఆ వ్యక్తి నేనేనని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఊరికే. సరేగాని నువ్వు ఆ టూరిస్ట్ని చూసావా? లేదు, నేను ఆ కోటైతులో లేదు. నాకు ఆ టైంలో క్లాస్ ఉంది. అయితే నువ్వు అతన్ని చూడలేదు. నువ్వు చూడలేదా? లేదు. అయితే మీరిద్దరూ ఆ టూరిస్ట్ని చూడలేదు. అవును, ఏమైంది? మీకాయన తెలుసా? నిన్నొచ్చారు, కానీ మాట్లాడలేదు. ఏదో మూడాఫ్లో ఉన్నారు. ఊరికే నాతో ఆటలు ఆడకండి. ఎక్కువగా అబద్ధాలు చెప్తే ఎదురుగా దెయ్యం వస్తుంది.
గెస్ట్ హౌస్కి కొత్తగా ఎవరో వచ్చారు. నువ్వు అక్కడికి వెళ్ళావా? అతను ఒంటరిగానే ఉంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవరిని నమ్మలేం, తెలుసు కదా. ఏంటి మునుస్వామి? నమస్కారం అయ్యా. నిన్న రాత్రి ఏనుగొచ్చిందయ్యా. మన పొన్నుస్వామి ఇంటిని ధ్వంసం చేసి వెళ్ళిపోయిందయ్యా. ఇకపై అక్కడ జాగ్రత్తగా ఎలా ఉండాలని భయపడుతున్నారయ్యా. మాటలు చెప్పకుండా తనకేదైనా సాయం చెయ్యి. వీళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు కదా. ఏంట్రా 2 రోజులుగా నువ్వు మన తోటకి రాలేదు? ఆడి పెళ్ళడానికి ఒంట్లో బాలేదయ్యా. ఓ 2 రోజుల్లో వచ్చేస్తాడయ్యా. జార్జ్, బండిది. హలో 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 మాస్టర్. మాస్టర్, నువ్వు ఎక్కడున్నావు సైమన్? ఇక్కడ సిగ్నల్ దొరకడం కష్టంగా ఉంది. అక్కడ ఇప్పుడు చలిగా ఉంటుంది కదా? అవును, ఎక్కువ చలి. సైమన్, అక్కడ ఒక హలో 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 భయపడిపోయాను. ఈ ఇల్లు ఎలా ఉంది సార్? సూపర్. ఇబ్బంది ఏమీ లేదు కదా సార్? ఏం సమస్య? అడవి మృగాలు ఉండే చోటు, అందుకే అడిగాను. అడవి జంతువులంటే? ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు చాలా ఉన్నాయి. నాకు ఈ చోటు మొత్తం తిప్పి చూపిస్తావా? ఏంటి సార్ మీరు? ఎప్పుడో చెప్పండి, నేను తీసుకువెళ్తాను. నిన్న పోలీసులు వచ్చారు కదా, మీరేం పట్టించుకోకండి. వాళ్ళు ఫార్మాలిటీ కోసం వస్తారు. అవును, చోటు నచ్చిందా? నచ్చుతూ ఉంది. మీకు నచ్చుతుంది, అదే ఈ చోటు ప్రత్యేకత. ఇవి మొత్తం ఎన్ని ఎకరాలుంటాయి? ఓ 600-650 ఎకరాలుంటుంది. ఇందులో బంగ్లాని, అలాగే చుట్టూ ఉన్న 4 ఎకరాలని అమ్ముదాం అనుకుంటున్నాను. మిగతా స్థలంలో కాఫీ, యాలుక్కాయలు అవి పండిస్తున్నాను. వాటితోనే ఇప్పుడు మా జీవితాలు గడుస్తున్నాయి. ఈ ప్రాపర్టీకి బేసిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇది బ్రిటిష్ వాళ్ళ ఆస్తి. దాన్ని మా నాన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గర కొన్నారు. మరెందుకు మాథ్యూ సార్ దీన్ని నమ్ముతున్నారు? అయ్యో, ఇంత పెద్ద చోటుని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడేదో ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతుందని చెప్పారు. అయ్యో, అవన్నీ ఊళ్ళో వాళ్ళు చెప్పే కథలండి. నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. మీరు ఆ విషయాలేమీ పట్టించుకోకండి. ఏదేమైనా కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు. నిరభ్యంతరంగా ఉండండి, సంతోషం. మీకు నచ్చినంత కాలం ఉండండి. మీరు ఈ చోటుని కొనాలనుకుంటున్నారు కదా. నాకు తోటలో కొంచెం పనుంది. మీకు ఏం అవసరమైనా సంకోచించకుండా నన్ను అడగండి, సరేనా? అలాగే. జార్జ్, బండిది. సరేనా? సార్, మీరు గెస్ట్ హౌస్ని కొనడానికి వచ్చారా? ఈ మాథ్యూస్ ఎలాంటోడు? తాత ముత్తాతల ఆస్తి సార్ ఇదంతా. బాగా డబ్బున్న పార్టీని. రాజకీయాల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందరూ తర్వాత ఎలక్షన్లో నిలబడతారంటున్నారు. ఈ మాథ్యూస్కి పోటీగా ఇంకొకరుండేవారు. ఇప్పుడు కొన్ని రోజులుగా అతను మిస్సింగ్. ఇతనే చంపించుంటాడని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు.
అరే నువ్విక్కడేం చేస్తున్నావు? ఏమైంది? నేను ఇక్కడుంటే మీరు ఇక్కడికి రారా ఏంటి? లేదు, అలాంటిదేం లేదు. హాయ్. హాయ్. నేను ఊరికే గెస్ట్ హౌస్లో ఉండి బోర్ కొట్టి సైమన్ లోపలికి రండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చా? ఓకే, నేను రెడీ. వర్ష, వెళ్దామా? రమ్మనాది కాలం అది కెమ్మనది ప్రాయం ఒక సుట్టే సుట్టనాం రారా అందమైన లోకం సుదల్చిన సమయం ముందదుకే నువ్వు వెయ్యరా ప్రకృతి చూడు వచ్చెను తోడు వానై ప్రేమే వచ్చెను తోడు కోయిలై నేను బట్టను పాడు నిన్నే మార్చి వాటిలో చేరలేవా మనసే పలికే చిందే మండు నిన్నే పీలిచ్చే కరిగే కాలం చింతే నువ్వే జీవించేనే ఇది వరకు నువ్వు చూడానిదే కాలమాత్రమిది కానెక్కదే మును పెరుగని సంతోషాలనే చూసి మనసు నువ్వెనుక్కదే పిడియం విడిచేను నా మనసే పదియం హాయి పరుగులు తీసే పక్షం మాత్రమే ఈ జీవితం చిందనే వదలవే మనసే పలికే చిందే మండు నిన్నే పీలిచ్చే కరిగే కాలం చింతే నువ్వే జీవించేనే
మీ ఈ వేషాలు, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి, కానీ టైమింగ్ లేదు. ఆ టైమింగ్లోనే కాస్త మిస్ అయ్యారు. నిజమేగా వినోద్? చెప్పు, ఎందుకు ఈ డ్రామాలన్నీ? నేను చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. దొరగారి దంపతులు బ్రతికున్న రోజుల్లో ఈ బంగ్లాలో మా తాతయ్య బాములు పనివాళ్ళుగా పనిచేసేవారు. ఒకరోజు దొరవాళ్ళు పెంచిన బిడ్డ కనిపించకుండా పోయాడు. బిడ్డ లేకుండా లండన్కి వెళ్ళడానికి దొరగారి భార్యకి మనసొప్పలేదు. ఏదో ఒకరోజు తన బిడ్డ కేథరిన్ తిరిగొస్తారని తను నమ్మకంతో ఉండేది. కానీ ఆ దొరగారు ఆవిడ్ని బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. వెళ్ళడానికి ముందు దొరగారి భార్య మా బామ్మతో ప్రమాణం చేయించుకున్నారు. ఏ రోజైనా కేథరిన్ తిరిగొస్తే ఈ బంగ్లా తనకే సొంతం, ఇంకెవ్వరికి ఈ బంగ్లాలో హక్కు ఉండదు అని చెప్పారట. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే గెస్ట్ హౌస్ని మాథ్యూ వాళ్ళ తాతయ్య అన్యాయంగా ఆక్రమించుకున్నారు. అతను ఈ బంగ్లాని అమ్మే ప్రయత్నం చేశాడు. దీన్ని కొనడానికొచ్చే వాళ్ళని భయపెట్టి తరిమేయడానికే మేమీ రకంగా వేషాలు వేసింది. వినోద్, నువ్వు చెప్పేవన్నీ సినిమా కథల్లా ఉన్నాయి. ఇచ్చిన మాటను కాపాడడం అనేది నీకే ఓవర్గా లేదు? మీ బామ్మ రోజుల్లో అయితే ఇచ్చిన మాటను కాపాడొచ్చు, కానీ ఇప్పుడు నిజం చెప్పు, మాథ్యూ దగ్గర నుంచి తక్కువ రేటుకి గెస్ట్ హౌస్ని తీసుకోవడానికే కదా ఈ డ్రామాలు? లేదు సార్, నందు స్థానంలో ఉండి కొన్ని సమయాల్లో నేనే ఆ పని చేస్తున్నాను. దీన్ని కొనడానికి వచ్చిన వాళ్ళని భయపెట్టి ఇక్కడి నుంచి తెరమేయడమే ఇప్పుడు మాకు పనిగా మారింది సార్. అలా అయితే సంతోష్ వచ్చిన రోజు రాత్రి కూడా మీరిక్కడికి వచ్చారు కదా? లేదు సార్, సంతోష్ సార్ ఈ బంగ్లాని కొనడానికి రాలేదే. సంతోష్కి కేథరిన్ గురించి తెలియాలి. నాకు తెలిసిన అన్ని విషయాలు తనతో చెప్పేశాను. కేథరిన్ తిరిగి వచ్చినప్పుడు తనకి ఇవ్వడం కోసం ఒక లేఖని, ఒక బహుమతిని దొరగారి భార్య మా బామ్మకిచ్చి వెళ్లారు. దాన్ని నేను సంతోష్ సార్కి చూపించాను. సంతోష్కి ఏం జరుగుంటుందని నువ్వనుకుంటున్నా? ఏమో నాకు తెలీదు సార్. ఆ లెటరు, గిఫ్టు ఇప్పుడెక్కడుంది? ఇదిగోండి, ఇదే సార్ నేను చెప్పిన ఆ బహుమతి. ఏంటి సైమన్ సార్, ఎద్దు బొమ్మని అలా చూస్తూనే ఉన్నారు? వర్ష, నీకు ఫోర్డ్ తెలుసా? తెలుసు, తను తెలుసు, తన తమ్ముడు మిలన్సు తెలుసు. ఏమైంది? ఫోర్డ్ అనేది ఒక ఎద్దు, అది కూడా తెలీదా? నాకు ఫోర్డ్ గురించి తెలుసు. చూసావా, కేథరిన్కి తెలిసింది ఫోర్డ్ గురించి. కేథరిన్కా? లేదు లేదు, నందుకి. రా చెప్పు. నాకు ఫోర్డ్ గురించి కథ బాగానే సరే, ఆ తెలుసు. కథ ఏంటో పూర్తిగా చెప్పు. పాపం ఒక మంచి ఆవు ఉండేది. మిగతా ఆవుల్లాగా ఇది ఎలాంటి ఆవులతో గొడవ పడేది కాదు. ఇది ఎప్పుడు చెట్టు దగ్గర కూర్చుని పువ్వుల్ని చూస్తూ ఆనందంగా ఉండేది. అది పెద్దైన తర్వాత దాన్ని చూసుకున్న వాళ్ళు గొడవల్లోకి వదిలిపెట్టారు. కానీ అక్కడికి వెళ్లి గొడవ పడలేదు. గొడవ చూడ్డానికి వచ్చిన తల్ల అక్క పువ్వు చూస్తూ ఆనందంగా ఉంది. గొడవ పడకుండా ఊరికే ఉంది. అందుకని అక్కడున్న వాళ్ళు దాన్ని బయటికి గెంటేశారు. ఫోర్డ్ అక్కడున్న చెట్టు దగ్గరికి వచ్చి ఆ పువ్వుల్ని చూస్తూ సంతోషంగా ఉంది. అదే తన అలవాటు అయిపోయింది. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? రా చెప్తాను. ఒక నిమిషం ఆగండి. స్టోర్ రూమ్కి వెళ్తే మాత్రం నేను రాను. అరే భయపడకు, మేమున్నావుగా, రా. అరే, ఇతనికి అసలు భయం అనేదే లేదు. ఇది ఆ కేథరిన్ ఆడుకోవడం కోసం ఆ దొర దగ్గరుండి కట్టించారు. ఇక్కడ ఎప్పుడు కేథరిన్ ఆత్మ ఉంటుందని అందరూ అనుకుంటూ నందు, ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఒక ముఖ్యమైన పనుంది. ఇప్పుడు అంత ముఖ్యమైన పని ఏంటో?
ద స్టోరీ ఆఫ్ ఫర్డినెంట్. వర్ష, ఈ పుస్తకంలో ఒక కథ ఉంది. ఈ బుక్ వచ్చింది 1936లో. యుద్ధం నుంచి వీరులు వెనుదిరుగుతున్నారని హిట్లర్ ఈ పుస్తకాన్ని కాల్చేశారు. జర్మనీలో ఈ పుస్తకాన్ని ఆపేశారు. కానీ ఆ రోజుల్లో ఉన్న పిల్లలకి ఎక్కువగా నచ్చిన కథ ఇది. ఇదంతా ఎందుకు ఇప్పుడు నాతో చెప్తున్నారు? క్యాథరిన్ బెడ్ టైమ్ స్టోరీ ఇది కూడా అయి ఉండొచ్చు. కావాలంటే కళ్ళు మూసుకుని ఆలోచించు. తనొచ్చి నీ చెవిలో ఈ కథ చెబుతుంది. కళ్ళు మూసుకుంటావా? అరే, ఊరికే కళ్ళు మూసుకో. ఇది అక్కడ పెట్టు. నువ్వు నాతరా. Under his favorite cork tree, and for all I know, you were sitting there still. Under his favorite cork tree, and for who all I know, you were sitting there still.
ఎక్కడది? ఆ కర్ర ఉంది అక్కడ. ఆ కర్రను పెట్టింది నేనే. మీరు ఆ చోట తవ్వి చూడండి. హలో మాస్టర్, వాడు తిరిగి రాడు. ఏ? హలో హలో, ఏమైంది? మాస్టర్, నేను మళ్ళీ పిలుస్తాను. సైమన్, యు ఆర్ రైట్. మెషర్మెంట్స్ అన్నీ మ్యాచింగ్ అయ్యాయి. సంతోష్ బాడీగా ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని శాంపుల్స్ని ఫారెన్సిక్ తీసుకున్నారు. తర్వాత మీరు రేపు స్టేషన్కి రావాలి. ఓకే. ఓకే. హలో సైమన్. చెప్పండి మాస్టర్. సైమన్, అసలు వాడికి ఏమైందయ్యా? వాడి బాడీ దొరికింది. ఎలా జరిగింది? అది తెలీదు. సరే, నువ్వు వచ్చేయి, మనకు దొద్దు. లేదు మాస్టర్, నాకు తెలియాలి ఎవరిది చేసిందని. ఆ నిధిని తీయడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. మే కమిన్ సార్? సైమన్, రండి, కూర్చోండి. సార్, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా? వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్లే. ఈ హై రేంజ్లో యాలకుల బిజినెస్ చేయడం, పండించడం చాలా పెద్ద సమస్యే. ఇంకేముంది, గంజాయి చెట్టు. ఇటువంటి వాళ్ళ ద్వారానే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుద్ది. ఆ తర్వాత దివాకర్ గారితో నేను ఈ విషయం మాట్లాడా. సైమన్, సంతోష్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. మోర్ దెన్ ఎ ఫ్రెండ్. సంతోష్ మిస్ అయ్యాక 2 రోజుల తర్వాతే కేసు రిజిస్టర్ అయింది. సో ట్రాక్ చేయడానికి చాలా కష్టమైంది. డాగ్ స్క్వాడ్ వచ్చి అన్నీ వెతికారు కానీ ఎటువంటి క్లూ దొరకలేదు. సంఘటన జరిగింది డిసెంబర్లోనే కదా. మంచి చలికాలం సార్. ఆ టైంలో కుక్కలు వాసన పసిగట్టలేవు. ఈ బాడీ పాతి పెట్టిన ప్లేస్ని మీరెలా కనిపెట్టారు? మాలాంటి ఆర్కియాలజిస్టులకి మేము ఫాలో చేసే కొన్ని మెథడ్స్ ఉన్నాయి సార్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ చోటుని ఇంచు బై ఇంచు పరీక్షించడం ప్రారంభించాను. సంతోష్ మిస్ అయింది గెస్ట్ హౌస్లో. ఇఫ్ ఇట్స్ ఎ మర్డర్, 2 పాసిబిలిటీస్. ఒకటి, లోతుగా ఉండే చోట విసిరుండాలి, లేదా పూడ్చిపెట్టుండాలి. ట్రేస్ చేయలేనంత లోతైన ప్రదేశం ఇక్కడ లేదు. సో ఇట్స్ బరియల్. ఒక బాడీని తవ్వి పూడ్చిపెట్టారంటే ఆ చోట కొన్ని విషయాల్ని చూసి మనం కనిపెట్టగలం. ఒకటి, అక్కడ కొత్తగా పెరిగే చెట్లు. ఒకటి, చుట్టూ ఉన్న చెట్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.
అలాగే అక్కడ కొత్తగా ఏర్పడే జీవులు, చీమల్లాంటి చిన్న చిన్న జీవులు అక్కడికి రావడం మొదలవుతుంది. బాడీ కుళ్ళిపోయి పాడైపోయినప్పుడు మట్టి కొద్ది కొద్దిగా కిందకు దిగుతుంది. మట్టి సెటిల్మెంట్ తెలియకుండా ఉండడానికి మామూలుగా బాడీని పూడ్చాక మట్టిని పోస్తారు. మన సంతోష్ విషయంలో హత్య చేసిన వ్యక్తి లేదా వ్యక్తులు చాలా భయపడిపోయి ఉండాలి, లేదా విషయం తెలియని వాళ్ళుగా ఉంటారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇప్పటి వరకు లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ మరణం జరిగేంతగా అతని మీద ఎటువంటి గాయాలు లేవు. ఫారిన్ పార్టికల్ ఏదైనా? ఎస్, సంతోష్ వేసుకున్న షర్టు బటన్లో ఒక అమ్మాయి వెంట్రుకుంది. ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. నేనే కాదు, సంతోష్ కూడా. మా టీంలో చివరిగా వచ్చి జాయిన్ అయింది అతనే. తలసేరి ప్యాలెస్ ఎక్స్కవిషన్ మేమిద్దరం కలిసే చేశాం. చాలా జోగియల్ పర్సన్. వాడు మాట్లాడడం మొదలు పెడితే టైం పోయేదే తెలీదు. సంతోష్ సార్ నైట్ ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరారు. 2-3 రోజుల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని కూడా చెప్పారు. కొన్ని రోజులు అతన్ని మేము చూడలేదు. వేరే పనిలో ఆయన బిజీగా ఉన్నారేమోనని నేను అనుకున్నాను. మాటిమాటికి ఇక్కడికి రారు. చాలా రోజులైనా ఆయన ఇక్కడికి రాకపోతే నేనే అక్కడికి వెళ్ళాను. ఆయన కెమెరా తీసుకుని అడవిలోకి వెళ్లారనిపించింది. ఇక్కడికొచ్చే వాళ్ళందరూ ఏదో ఒక ఇష్టంతోనే కదా వస్తారు. మర్నాడు నేను మాథ్యూ సార్ను పిలిచి చెప్పినందుకు కాస్త వెయిట్ చేసి చూడండి అన్నారు. అయినా సరే నేను ఇది ఊహించలేదు. ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరుతాను సీతమ్మ. నువ్వేనా? అవును. బ్రేక్ఫాస్ట్కి ఇంకా టైం కాలేదుగా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు. ఏ ఊరికి మిమ్మల్ని చూడడానికి రాకూడదా? ఇంతకీ ఇదేంటి? ఫాలో మీ. హే, దాన్ని అక్కడే ఉంచు. ఇదెక్కడ దొరికింది? నువ్వెవరికి చెప్పనంటే నేను చెప్తాను. చెప్పను. ఎక్కడ దొరికింది? క్యాథరిన్ నాకు ఇచ్చింది. ఓ పోండి, నాతో ఆటలాడుకోండి. ఆటలాడడం లేదు, మేమిప్పుడు థిక్ ఫ్రెండ్స్ అయ్యాం. నువ్వు తన్ని చూడాలా? నేనెందుకు అతన్ని చూడాలి? పిలిస్తే వస్తుంది. తను ఇక్కడే కదా ఉంది. మరి క్యాథరినే కదా సంతోష్ సార్ని చంపింది? కాదు. మరి ఇంకెవరు? దాని గురించే మేమిప్పుడు ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తున్నారా? నేను, క్యాథరిన్. తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి. తను దెయ్యం అయిపోయింది. జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. నీకు ఇప్పటికీ దెయ్యాల మీద నమ్మకం ఉందా? దైవం ఉందంటే దెయ్యము ఉంటుంది. ఇలా చూడు, ఈ దేవుడు దెయ్యము రెండు ఒకే బార్డర్లోనే ఉన్నాయి. రెండు ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. సరే, తినడానికి ఏమైనా తీసుకురా, వెళ్ళు. వర్ష, ఇక్కడ నువ్వేం చేస్తున్నా? జీపేది? ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గెస్ట్ హౌస్కి. బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికా? లేదు, ఊరికే. నువ్వేం చేస్తున్నావో చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చింది. బాగా చూసుకో. నాకు నువ్వు చేసేది నచ్చడం లేదు. అసలు నీ సమస్య ఏంటి? నువ్వు ఇంకెప్పుడు గెస్ట్ హౌస్లోకి వెళ్ళకూడదు. నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వేం చెప్పద్దు. ఇక్కడి నుంచి వెళ్ళ.
సార్ విషయం కొంచెం పెద్దదయింది. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. అందులో సంతోష్ వెంట్రుకలతో పాటు వేరొకరి వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఎస్ఐ గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? సడన్గా అరెస్ట్ వారెంట్తో వస్తారు సార్. మీరు వేరే ఏదైనా ఊరికి వెళ్ళిపోండి సార్. ఏంట్రా రే సమీర్, మీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా వచ్చినా నన్నేమీ చేయలేరు. నువ్వేం దిగులు పడకు. ఏం చెయ్యాలో నాకు తెలుసు. దీన్ని లోపల పెడతారా? వినోద్ నువ్వు ఓకే, వస్తాను సార్. నీ ప్లాన్ ఏంటి? ఫ్రమ్ ద మెయిన్ డోర్, లెఫ్ట్ సైడ్, ఫస్ట్ రూమ్, దిస్ వన్. సో మిస్టర్ Sammy and Daniel, we are going to be housemates. వెల్కమ్ టు సైమన్స్ మెనార్. టీ ఆర్ కాఫీ? Can I something more hot? All the way from Russia for the ready who deserve. Nice song. ఏమైంది సడన్గా షిఫ్టింగ్? అక్కడ నాకు బోర్ కొట్టింది. I think it's time for bed. గుడ్ నైట్. Good night.
ఐఎమ్ సారీ. నిన్న వేరే దారి లేక ఇక్కడికి వచ్చి పడుకున్నాను. నేను నిన్న రాత్రి చాలా భయపడ్డాను. హో, ఇట్ వాస్ టెర్బుల్. మీరు ఎలా ప్రశాంతంగా పడుకుంటున్నారు? నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానంటే అంతే. ఇవన్నీ ఇల్యూషన్స్ స్టెల్లా. జస్ట్ మైండ్ ప్రొజెక్షన్. ఈజ్ ఇట్? నేను విన్నదంతా చూసిందంతా ఈజ్ ఇట్ నాట్ రియల్లీ? మేబీ పగటిపూట వెలుతురులో చూడలేనిది చీకట్లో చూస్తున్నామంటే దాన్ని ఖచ్చితంగా పగుల్లో కూడా చూడొచ్చు. మనం నమ్మాల్సింది కథలో కట్టుకథలో కాదు, నిజాల్ని, స్పష్టతను మాత్రమే, లేదంటే ఎవిడెన్స్ని. అయ్యో, ఇది మీ దగ్గరికి ఎలాగా? నిన్న నైట్ పరిగెత్తడం వల్ల ఎక్కడైనా పడుంటుంది. సైమన్, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. క్యాథరీనే నాకు రోసి అమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ. మా అమ్మ కనిపించకుండా పోలేదు. మా అమ్మ వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ మమ్మీని బ్రిటిష్ కపుల్కి ఇచ్చేశారు. అక్కడికి వెళ్ళి బిడ్డని అడిగితే మార్కెట్ ఇవ్వదని తెలుసు. అందుకని ఆవిడ అలా చేసింది. 50sలో మా ఫ్యామిలీ బాంబేకి షిఫ్ట్ అయ్యింది. రోజ్ మమ్మీకి మొదట్లో బాధగా అనిపించింది, బట్ షీ గాట్ ఓవర్ ఇట్. అమ్మ ఈ లాకెట్ని మాల్ని భద్రంగా పెట్టుకున్నారు, ఇక్కడున్న జ్ఞాపకాలని. నాకు ఆ కథ విన్నప్పుడు రావాలనుకునేదాన్ని, ఇవన్నీ చూడాలి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడెక్కడో ఉన్నట్టు ఫీలింగ్. వెళ్ళడానికి మనసు రావట్లేదు. స్టెల్లా, నువ్వు అనుకున్నట్టు మీ అమ్మ ఇక్కడే ఉన్నారు. ఐ కెన్ ఫీల్ హర్. బట్ ఇదెందుకు ఎవరికి చెప్పకుండా దాచా? అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చోటంతా మాథ్యూస్ చోట అనేది నాకు తెలిసింది. అప్పుడు నేనెవరైనా తెలిస్తే సమస్య వస్తుందని. రా, నీ కొన్ని విషయాలు చూపిస్తా. వావ్, ఇవన్నీ మా అమ్మవా? ఈ లెటర్లో చెప్పినట్టు గిఫ్ట్ వేర్ ఈస్ ఇట్? అది తెలీదు. టు బి హానెస్ట్, నేను సంతోష్ ఇక్కడికి వచ్చింది ఆ గిఫ్ట్ను చూడ్డానికే. రియలీ? ఇది అంత గొప్పదా? ఇది మీకెలా తెలుసు? ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లండన్ త్రూ మై మెంటర్. ఈ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయి ఉంటే? నో, ఇట్స్ రిలయబుల్. నిధిని వెతికేటప్పుడు దొరికే లీడింగ్ లైన్సే ఇవన్నీ. దిస్ లెటర్, దిస్ బాక్స్, ఎవ్రీథింగ్. లీడింగ్ లైన్సా? ఇదా? కానీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? తెలీదు. ఒకవేళ క్యాథరిన్కి లేదా వాళ్ళ అమ్మకి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళ జ్ఞాపకాలు, పనులయ్యుండే అవకాశం ఉంది. ఇది జరిగి 80 ఏళ్ళు అవ్వడం వల్ల ఇవన్నీ మనకి చాలా కాంప్లికేటెడ్గా తెలుస్తాయి. బట్ స్టిల్ మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎస్, వీ క్యాన్ అండ్ వీ విల్. వర్ష ఎక్కడ సీతమ్మ? తను ప్యాక్ చేస్తోంది. ప్యాకింగా? రేపు తను కాలేజ్కి వెళ్తోంది. క్లాసులు స్టార్ట్ అయ్యాయా? అంటే వెకేషన్ ఇంకా పూర్తి కాలేదు. రేపు ఖచ్చితంగా తను రావాలంటున్నారు.
క్రిస్మస్కి స్టెల్లా ఇచ్చిన టాప్ గాని కనిపించలేదంటే తను నాతోనే గొడవ పడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ కోపడుతుంది. నాకు నీళ్లు అరే, కావాలి. మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. ఎలా జరిగిందేంటి ఫస్ట్ నైట్? ఫస్ట్ నైటా? ఓ సారీ, చాలా నైట్లే జరుగుంటాయి కదా. జాగ్రత్తగా ఉంటేనే మంచిది. కేతలినిద్దరికీ గొయ్యి తీసి ఉంచుతుంది. నువ్వు వచ్చి కూర్చో, అందరూ కలిసి తిందాం. నాకేం వద్దులే, నేను రేపు బయలుదేరుతున్నాను. ఇక మనం ఎప్పటికీ కలవలేం కదా. ఓకే, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. తర్వాత సార్ ఆ రోజు నన్నేదో అడిగారు కదా, మిస్ అయిన టూరిస్ట్ని చూసావా అని. సంతోష్ సార్ని నేను చూశాను. సైమన్, లుక్, ఇది మామూలు స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ కాదు. ఇది పిల్లలకి మొరాలిటీకి నేర్పించే గేమ్లా ఉంది. గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. యూ గెట్ ద ల్యాడర్. 7 virtues. ఎస్, ద బిగ్గెస్ట్ ల్యాడర్ ఇస్ 21. కైండ్నెస్. దారుణమైన పనులు చేస్తే పాము నుంచి దిగాలి. పనిష్మెంట్ ఇంట్రెస్టింగ్. If anyone wishes to come after me, he denied himself and take up this cross daily and follow me. Luke, the Evangelist, 9:23.
Simon, look. He's pointing there. ఒక డైరీ కోసం 2 క్లూలు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఇంకొక క్లూ కూడా ఉంటుంది. That will be something. We have to find it out. Leave it, Simon. There won't be any treasure. ఈ ఇన్ఫర్మేషన్ తప్పై ఉండొచ్చు. బట్ ఐమ్ హ్యాపీ. దిస్ ప్లేస్, అమ్మ మెమరీస్ అండ్ యూ. యు నో స్టెల్లా, ఇప్పటి వరకు ప్రతి క్లూ దొరికినప్పుడు ఐ ఫీల్ హర్ ప్రెసెన్స్. క్యాథరిన్, మనకు ఆ ట్రెషర్ దొరకాలంటే వీ హ్యావ్ టు థింక్ త్రూ హర్ మైండ్. వాళ్ళు ఎవరై ఉంటారు సైమన్? ఎందుకు మనల్ని ఫాలో అవుతున్నారు? నాకు తెలీదు, బట్ నేను ఆ ట్రెషర్ కనిపెట్టే వరకు వాళ్ళు నన్ను చంపరు. సంతోష్ విషయంలో తప్పు జరిగింది, ఇంకా తప్పు చేయరు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దామా? దే నీడ్ ఎవిడెన్స్. ఇంతకాలం ఇక్కడ ఉన్నది చాలు. మీరిద్దరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. కొనే ఐడియా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఈ చోటు మీ ఇద్దరు ప్రేమించుకోవడానికి కాదు. ఈరోజు సాయంత్రం వరకే మీ ఇద్దరికీ టైం. రేపు ఇక్కడ ఉండకూడదు, అదే మీకు మంచిది. లేదంటే ఏం చేస్తారు? సంతోషిని చంపినట్టు నన్ను కూడా చంపుతారా?
నువ్వు ఆ ఎస్ఐ కలిసి ఈ కేసుని నా మీదకి మరల్చాలని చూస్తున్నారని తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మాథ్యూ సార్, మీరు ఎంత దాచిపెట్టినా నిజాన్ని బయటికి తెస్తా. చేతనైంది చేసుకో. నువ్వు నేను తేల్చుకుందాం. రేపు మీ ఇద్దరు నా కంటికి కనిపించకూడదు. ఈ మాథ్యూస్ని ఎదిరించి ఈ కొండ మీద మీరు ఏమీ చెయ్యలేరు. పారిపోండి. పదండ్రా. సార్, సార్, సీతమ్మ, వర్షాన్ని రమ్మన్నారా? ఏమైందమ్మా? ఎందుకు మాథ్యూ సార్తో గొడవ పడుతున్నారు? ఆయన కాస్త గొడవల మనిషి. గొడవలేమీ రావు. మీరేమీ భయపడొద్దు, మేము త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీకు గాయమైంది కదా, ఎలా ఉంది? లేదు, పర్వాలేదు. నందు, నువ్వు తిన్నావా?
ఇది బిల్డింగ్ ప్లాన్ లాగే కదా ఉంది. సి, ఇందులో అమ్మ పేరుంది, క్యాథరిన్ క్యాసిల్, చాపెల్. I have seen this before. It's Matthew's home. See, ఇది అక్కడుండే చాపలే కదా, క్యాథరిన్స్ క్యాసిల్. Come. ఇక్కడెక్కడో ఒక అండర్ ప్యాసేజ్ ఉంది. దీన్ని కాస్త తోస్తా. ఓకే.
కేథరిన్ వారసురాలు ఎందుకు ఇలా నడుచుకోవాలి? అడిగితే నేనే ఇచ్చుంటాను. యువర్ గేమ్ ఇస్ ఓవర్ స్టెల్లా. ఏంటి తమ్ముడు సైమన్, ఈ మాథ్యూస్ ఊరికే వచ్చి ఈ మాథ్యూస్ బంగ్లాలోనే ఉంటూ
మ్యాథ్యూస్ నిధినే కాజేయాలనుకుంటున్నావు కదా? రే జార్జ్, వాడి కాళ్ళు చేతులు విరిచేయరా. మాథ్యూస్, నేను చెప్పేది ఓర్పుగా విను. నువ్వు చెప్పేదేంట్రా? నువ్వు ఆ ఎస్ఐ కలిసి చెయ్యని హత్యని నా మీదకి నెట్టాలనుకున్నారు కదా, దాంతోపాటు ఇంకో హత్య కూడా చేస్తాన్రా. సైమన్ వద్దు. మాథ్యూస్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. సంతోషిని చంపింది స్టెల్లా. నీపైన ఏ కేసు లేదు. అది తెలుసుకోవాలంటే ఎస్ఐ కాల్ చేయి, ఆ తర్వాత రా. సార్ ఆ రోజు అడిగారు కదా మిస్ అయిన టూరిస్ట్ ని చూసావా అని. సంతోష్ సార్ని నేను చూశాను.
నువ్వు చెప్పిన బామ్మ కథ నాకు బాగా నచ్చింది. మనిద్దరం కలిసి ఉన్న టైంలో నీకెప్పుడు నన్ను లేపేయాలనిపించింది. నిధిని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు దొరికాయి. వెరీ హ్యాపీ టు మీట్ యూ హియర్ ఇన్ దిస్ మిస్టరీ పార్టీ. స్టెల్లా మనిద్దరం వెతుక్కుంటూ వచ్చింది ఒకే నిధి కోసం. ఒక తల్లి తన కూతురు కోసం దాచిన నిధి. కానీ దాన్ని కనిపెట్టే రహస్యం నీకు గానీ నిన్ను పంపించిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా తెలియదు. అది మీరు తెలుసుకోలేరు కూడా. ది గ్రేటెస్ట్ ట్రెజర్ ఆర్ దోస్ ఇన్విజిబుల్ టు ఐస్ బట్ ఫెల్ట్ బై ద హార్ట్. ఈ కథ ఇంతటితో పూర్తి కాలేదు. ఇంకా ఇందులో చాలా రహస్యాలున్నాయి. ఐ బిలీవ్ నథింగ్ ఈస్ మోర్ మిస్టీరియస్ దెన్ ఎ హిడెన్ ట్రూత్.